మన గోత్రం, మన ఫినాన్షియల్ స్టేటస్ ఏంటండి, ఆర్థిక విషయాలన్నీ చూసుకుంటే చాలా తక్కువగా మనం కనబడుతుంటాం. ఆయా సందర్భాలు నేనేం చేయగలుగుతానయ్యా, నా దగ్గర నేనేం చేయగలుగుతాను బాబు, చేస్తే ప్రార్థన చేయగలుగుతానేమో కానీ ప్రైజ్ ది లార్డ్. అయ్యా మీదంతా భారీ భారీ ప్రాజెక్టులు అయ్యా, పెద్ద పెద్ద పనులు నేనేం చేయగలుగుతాను బాబు, మా ఫ్యామిలీ ఎంత అయ్యా, మా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంతమంది, ఏదో ప్రార్థన చేయమంటే చేయగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్. నా బలం ఎంత అయ్యా, నా శక్తి ఎంత. మీది పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద సంఘాలు అయ్యా, మీది పెద్ద 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 సంస్థ అయ్యా, మీది పెద్ద సేవ, సముద్రం లాంటి సేవ అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈ సముద్రం నేను అయ్యా, నీ సముద్రం చిన్న చేపనయ్యా, నేను తుల్లి చేపనయ్యా, నేను చిన్న చేపనయ్యా, నేనెంత అయ్యానే అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ప్రియులరా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చెయ్యి చూసుకోవద్దు, నీ చెయ్యి చిన్నదే. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో కొంతమంది చెయ్యి మరీ చిన్నగా ఉంటుంది ఏంటో ఏంటండి, కొంతమంది మరి చెయ్యి మరీ చిన్నగా ఉంటుంది, చిన్న చెయ్యి స్పూన్ లాగా ఉంటుంది ఏంటండి. నీ చెయ్యి చూసుకోవద్దు, దేవుని సంచిని చూడాలంటే, దేవుని సంచిని చూడాలి. నీ చేతిని బట్టి ఆయన నీకు సహాయం చేయడండి. ఆయన సమృద్ధిలో నుండి నా దేవుని అవసరాలు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. నేను గతంలో కూడా మీకు చెప్పాను, నెపోలియన్ అనుకుంటాను, నెపోలియన్ రథంలో వెళుతూ ఉన్నాడు ఒకసారి. ఎవరో నెపోలియన్ అలెగ్జాండర్ అనుకుంటానండి, వెళుతూ ఉన్నాడండి, రథంలో వెళుతూ ఉంటే ఎవరో బెగ్గర్ అడిగారంట, సార్ ఏదైనా సహాయం చేయండి అంటే వెంటనే బ్యాగ్లో నుండి అన్ని గోల్డ్ కాయిన్స్, ఏ కాయిన్స్ అండి, బంగారపు నాణ్యాలు, గోల్డ్ కాయిన్స్ తీసి ఆ భిక్షగాడికి ఇవ్వబోతుంటే పక్కన ఉన్నాడు అన్నాడు, ఎందుకయ్యా ఆయనకన్నీ, వాడు బిచ్చగాడు ఏం చేసుకుంటాడు, ఆ బిచ్చగాడికి మనసు ఉండదా, బిచ్చగాడికి ఆకలి ఉండదండి, బిచ్చగాడికి మంచి బట్టలు వేసుకొని ఉండదండి. ఈయనంటాడు బిచ్చగాడికి ఎందుకే ఎంత, ఏదో పావాల అద్దరుపాడు మొహన పడేస్తే సరిపోద్దంటే అప్పుడు నెపోలియన్ అలెగ్జాండర్ ఆయన అంటారండి, ఆ రాజు అంటారు, ఆయన బిచ్చగాడేమో కానీ నేను భిక్షగాడిని కాదు కదా, ఆయన స్థాయిని బట్టి నేను సహాయం చేయను, నా సమృద్ధిని బట్టి నేను అతనికి సహాయం చేస్తాను. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా. మాకు ఆర్థిక వసతులు లేవు, మాకు పెద్ద ఇల్లు లేవు పాస్టర్ గారండి, మేము ఇంటికి తీసుకెళ్ళాలని ఉంటుంది కానండి, చిన్న ఇల్లు అండి, చిన్న బజార్ అండి, ఆ ఇంట్లో మీరు ఎలా రాగలుగుతారండి, మీరు రావాలన్నా మీరు మోకాళ్ళ మీద రావాలండి. ప్రైజ్ ది లార్డ్. కష్టమండి, చిన్న పూరిపాక అని నీ స్థాయిని నువ్వు చూసుకోవద్దు, నీ ఫైనాన్షియల్ స్టేటస్ నువ్వు చూసుకోవద్దు, నీ ఆర్థిక ఇబ్బందులు చూడదు, దేవుని వైపు చూడు, ఆయన సమృద్ధిని చూడు, ఆయన సంచిని చూడు. ఆయన సంచిలో నుండి దేవుడికి సర్వ సమృద్ధిని దయచేయబోతున్నట్టు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. గాలి, వాన, తుఫాను, సముద్రం అంతా గందరగోళంగా ఉందండి. అందరూ ఏడుస్తున్నారు ఎడడి, అందరూ ఏడుస్తున్నారు, వస్తువులను తీసి నీళ్ళలో పారేస్తున్నారు. ఎలాగలగా ఎడడి గట్టెక్కితే చాలు అని గుండెని గుప్పెట్లు పెట్టుకొని ఉంటున్న సందర్భాల్లో మరిచి హాయిగా నిద్రపోతున్నాడు ఒకడు. ఎవరండి ఆయన? చెప్పాలి, ఎవరైనా? యోనా. స్తోత్రం చెప్పడం గట్టిగా. యోనాలాగా ఉండండి. అంటే సన్నిధి నుండి పారిపోవడం కాదండి, ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలంతే. ఈయన ప్రశాంతత ఏంటంటే దేవుని సేవకుడు నేను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకుడు నేను. నన్ను ఒక పని మీద పిలిచాడు, సరే నేనేమో రాంగ్ రూట్లో పోతున్నాను, ఆయన రైట్కి తెస్తాడు మరలా. ప్రైజ్ ది లార్డ్. అందరూ నిద్ర లేకుండా పోయిందండి, కానీ ఈయన మాత్రం నిద్రపోతున్నాడు. ఆమె హల్లెలూయా. పేతురు ఉన్నాడండి, చెరసాలలో ఉన్నాడు. దేవదూత ప్రత్యక్షమై పేతురుని భయపడొద్దని చెప్పాడమ్మా. ఏది చెరసాలలో ఉంటాడు కదా, చదవండి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ గుర్తుంటుంది కానీ రెఫరెన్స్ ఉంటారు కదా మన ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు వచ్చింది. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. చూడండి, ఈ సందర్భంలో పడుకొని నిద్రపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు రాత్రి పడుకొని ఉంటారు లైట్లన్నీ ఆపేసి, అర్థమైందండి. రూమ్లో వచ్చి ఎవరైతే తిరుగుతూ ఉన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. అంటే నేను ఎప్పుడైనా నిద్రపోతూ ఉంటాను, మనోళ్ళు ఏదో పని ఉండి మనతో ఉన్న బ్రదర్స్ ఎవరైనా ఏదో పని ఉండి అర్జెంటుగా ఏదైనా నా రూమ్లో ఏదైనా ఉంటే తీసుకెళ్ళడానికి సరే లైట్లు వేస్తే అన్న టక్కన లేస్తాడు, ఎందుకు వచ్చిందని ఏంటండి వాళ్ళ లోపలికి వచ్చేసి అది తిరుగుతూ ఉంటారు. ఇక తిరుగుతూ ఉంటే నేను చిన్న కళ్ళు
ఆ చీకట్లోకి అర్థం అది ఏంటండి, చీకటి కదండి, అర్థం కాదు, ఏదో ఒక నీడ తిరుగుతూ ఉన్నట్టుంటుంది. నేను దుప్పుడు నిండు ప్రైజ్ లార్డ్. ఎవరికైనా కానీ సడన్గా గుండె జల్లు అంటుంది కదండి. చెరసాలు హాయిగా మంచి గాఢ నిద్రలో ఉన్నాడు అయ్యగారు. సడన్గా దేవదూత ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తుల్లిపడి లేస్తాడు కదండి, తుల్లిపడి లేచి ఉంటాడు కదండి. అప్పుడే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా స్పీడ్ బ్రేకర్ వేసి నిద్రలో ఉంటాను, సడన్గా స్పీడ్ బ్రేకర్ వేసారు అనుకోండి, లేస్తా వెంటనే అన్న ఏం కాదు నేను స్పీడ్ బ్రేకర్ అని మళ్ళీ పట్టుకుంటాను. ప్రైజ్ లార్డ్. కొంతమంది ఉంటారండి స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు హారన్ కొడతా ఉంటారు, అర్థమైందండి. అట్లా మొత్తం మీద లేసి ఏం కాదు ఏం కాదు అని మళ్ళీ పడుకుంటుంటారు. సరే, సడన్గా దూత ప్రత్యక్షమయ్యాడు, గొప్ప వెలుగు వచ్చేసింది అంతే. ఒక దూత వస్తే మామూలు వెలుగా చెప్పండి, ఒక పెద్ద వెలుగు గదంతా నిండిపోయింది. చిన్నగా లేచి ఇటు చూస్తున్నాడు. దూత భయపడద్దు అని ఏమని అన్నాడండి. ఎందుకంటే భయం లేదు పేతురుకి. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమయ్యా నీకు భయం లేదంటే ఎందుకు భయం? కైకు కంగారు, నాకెందుకే భయం? అసలు నీకు ఇంతకుముందు నీకు భయం అంటే ఒకప్పుడు నీళ్ళ మీద నడిచినప్పుడు నేను కూడా భయపడ్డాను రా బాబు. ప్రైజ్ లార్డ్. పేతురు మేబీ నా అలాగ ఉండుంటాడేమో అనుకుంటున్నాను నేను. ఇంత భారీ దేహం ఏమో అనుకుంటున్నాను నేను. ఇంత భారీ దేహం ఒకేసారి నీళ్ళలో మునిగితే ఎట్టుంటుందండి అసలు. అప్పుడు భయపడ్డాను, కానీ నా దేవుడు నన్ను లేవనెత్తి నాలో ఉన్న భయాలన్నిటిని పోగొట్టాడు కనుక ఇప్పుడు మరణాన్ని గురించిన భయమే లేదు. చెప్పండి కూడా మంది గట్టిగా చెప్పు దూత ఏంటి చెప్పంటే, చెప్పేది ఏంట్రా బాబు, లే పైకి లేకి. ఏంటి వచ్చావు చెప్పు అంటే, లేచి నీ పై వస్త్రాన్ని ధరించుకోమనంటే ఆయన లేచాడండి. సంకెళ్ళు ఊడిపోయాయి, తలుపులు తెరవబడిపోయి హాయిగా నడుచుకుంటూ వచ్చాడు. బిత్తర చూస్తూ భయపడుతూ ఎవరు ఏం లేదు. ఏం చేస్తారు? చంపుతారా? మరణాన్ని గురించిన భయమే లేదు. ఆమె చెప్పడం గట్టిగా. లాజర్ని చంపాలని కొంతమంది ట్రై చేశారంట. ఉందమ్మా అది కూడా. లాజర్ని చంపాలని కొంతమంది ప్రయత్నించారు. లాజర్ అంటాడు, ఒరే బాబు ఆల్రెడీ చచ్చి సమాధిలోకి వెళ్ళి 4 రోజులు ఉండొచ్చాయి, ఇప్పుడు నన్ను భయపెడితే చంపుతానంటే ఎట్లా? అప్పటికే సమాధిలోకి వెళ్ళి ఇప్పుడు నాకు మరణాన్ని గురించిన భయం లేదు. ప్రైజ్ లార్డ్. అమ్మా, ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపని ఆలోచన చేసిరి. వారు బాబోయ్, ఏంటంటే మంచిగా బతకనివ్వరా ఇల్లు. లాజర్ ఏం చేశారండి? యేసు ప్రభు ఆయనకి అద్భుతం చేశాడు. ఈయన సాక్ష్యం చెప్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నేను సమాధిలో 4 రోజులు ఉంటుంటే వీడు పెద్ద పబ్లిసిటీ చేసినట్టున్నాడు రా బాబు అని ఈయన కూడా చంపాలని ప్రయత్నిస్తుంటే ఈయన అంటాడు, నేను ఆల్రెడీ సమాధిలోకి వెళ్ళి 4 రోజులు ఉండి అప్పటికే ఏంటంటే పురుగులన్నీ వచ్చి నా మాంసం తినడానికి రెడీగా ఉన్నాయి. అప్పుడే ప్రభు టక్కని పిలిచాడు. కాసేపు ఆలస్యమై ఉంటే నా మూతిని కొరికేసి ఉండేదాము పురుగులు. చావు దాకా వెళ్ళొచ్చి చచ్చి సమాధిలోకి వెళ్ళొచ్చాను. మరణాన్ని గురించిన భయం లేదు. గిద్యోను భయపడద్దు, నీకేం కాదు, నువ్వు చనిపోవు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ప్రియులారా, మనలో ఉన్న భయాలన్నిటిని దేవుడు పోగొట్టి మన ధైర్యం తెచ్చుకుందాము గాక. హల్లెలూయా.